హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోటికి చాలా కమ్మగా ఉండే సేమియా పాయసం చేద్దామా? ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేమియా పాయసానికి ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చి రాగానే పక్క తీసేయాలి. తీసేసుకున్నాక ఒక సైడ్ పెట్టుకొని తర్వాత అందులో మనం ఒక గ్లాస్ సేమియా తీసుకుంటున్నాను. నేనైతే పాలు అయితే 3/4 పోసాను. సేమియా కూడా నెయ్యిలో వేసినప్పుడు తిప్పుతూ ఉండండి, లేకపోతే అడగంటిద్ది. సో లైట్ బ్రౌన్ కలర్లో రాగానే పాలు పోసుకోండి. సేమియా అనేది మెత్తపడాలి, మీన్స్ పాలల్లో కొంచెం ఉడకాలన్నమాట. మనకి సేమియా కొంచెం మెత్తగా అయింది అని అనిపిస్తే, కొంచెం ఉడికినట్టు అనిపిస్తే మనం అప్పుడు లాస్ట్లో బెల్లం వేసుకుంటాం. పాయసం పాలల్లో ఉడికేలోపు మనం అంతలోకి బెల్లం అనేది దంచుకుందాం. మ్యాక్స్ బెల్లం అనేది చెక్క బెల్లం అని అడగండి, షాపుల్లో వాళ్ళు ఇస్తారు. చెక్క బెల్లం అయితే మనకి ఏమైనా స్వీట్ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చెక్క బెల్లం తీసుకొని దాన్ని మంచిగా దంచి మెత్తగా దంచండి. దంచి పక్కన పెట్టుకోండి. మనం ఈ బెల్లాన్ని ఎప్పుడు వేస్తామంటే మధ్యలో వేయకూడదు, వేస్తే పాలు ఇరిగిపోతాయి. సో లాస్ట్లో వేసుకుంటే కనుక పాలు అనేవి ఇరగవు. పాయసం అనగానే మనకు కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండాలి కాబట్టి పాలు కొంచెం ఎక్కువ పోసుకొని లైట్గా నీళ్ళు పోసుకోండి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రీమీగా చాలా మంచిగా వచ్చింది. మ్యాక్స్ సిమ్లో పెట్టే మరగబెట్టండి పాలు అనేది. అప్పుడు మంచిగా పాలు అనేది మంచిగా బాయిల్ అవుతాయి. సేమియా కూడా మంచిగా ఉడికిద్ది. సేమియా అనేది ఉడికిపోయింది మెత్తగానే. ఇప్పుడు మనం అందులో బెల్లం వేసుకుందాం. బెల్లం మంచిగా మెల్ట్ అవ్వగానే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. జీడిపప్పులు కూడా అందులో వేసుకోవాలి. మనం ఫస్ట్లో తీసి పక్కా పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, అవి లాస్ట్లో వాటిలో సేమియా పాయసంలో వేసేయండి. అప్పుడు మన టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయినట్లే. మీరు కూడా సేమియా పాయసం చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా. నేనైతే సేమియా పాయసం మా వారికి పెట్టాను. ఆయన అయితే సూపర్ ఉందన్నారు.